బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ వివేకానంద గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రజాపాలన అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. 1 ఇయర్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఈ రోజుకి 1 ఇయర్ అంటున్నారు. మీరు వైఫల్యాలు అంటారు. అసలు ఏం చెప్తారు? చాలా స్పష్టంగా వారు ఏం సాధించారో చెప్పి వాళ్ళ విజయోత్సవాలు జరుపుకుంటే బాగుంటుంది. మరి ఏదైనా ప్రశ్న ఏదైనా పని అడగకపోతే మేము వచ్చి సంవత్సరమే అయింది, ఇప్పుడే మమ్మల్ని అడుగుతారా అంటున్నారు. మరి సంవత్సరమై ఇప్పుడే మమ్మల్ని అడుగుతారంటే ఏం సాధించారని చెప్పేసి వారు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా వారు విజయోత్సవాలు ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారంటే వాళ్ళు క్లియర్ కట్గా బిల్లు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బిల్ దగ్గరికి వెళ్ళి 10% నుంచి 11% వసూలు చేస్తున్నందుకు సంబరాలు జరుపుకోవాలా. బిల్డర్ల దగ్గరికి వెళ్ళి స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేసుకొని డబ్బులు సంపాదించుకుని సంబరాలు జరుపుకోవాలా. ఈ రకంగా అక్రమ ప్రాజెక్టుల ద్వారా ముఖ్యమంత్రి గారి సొంత కుటుంబ సభ్యులకి మరి అదేవిధంగా పొంగులేటి గారికి వారికి అప్పచెప్పినందుకు సంబరాలు జరుపుకోవాలా. అంతే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అధికారం సంవత్సరం నుంచి మేము చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం, పవర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, డబ్బులు సంపాదిస్తూ ఉన్నాం, ఢిల్లీకి మూడలు పంపిస్తూ ఉన్నాం, మా ముఖ్యమంత్రి పదవిని పదిలం పెట్టుకుంటాం అన్నందుకు సంబరాలు జరుపుకోవాలి తప్ప ప్రజలకు ఏమో చేస్తామని చెప్పిన సంబరాలు జరుపుకునే పరిస్థితి లేదు. ఈరోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలన్నీ తూట్లు పడుస్తూ కేసీఆర్ గారి పైన కక్షను అంటే కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలను కూడా నిర్వీర్యం చేసి వాటన్నిటి కూడా డైల్యూట్ చేసే ఒక ప్లాన్లో ఉన్నారు. దానికి ఉదాహరణ రైతు భరోసా, రైతు బంధు అని చెప్పి రైతు బంధుని రైతు భరోసాగా చేస్తామని చెప్పి ఇవ్వకపోవడం, రైతు రుణమాఫీని కూడా సంపూర్ణంగా చేయకపోగా చేసినామని చెప్పి మరి దానిపైన అబద్ధాలు ప్రచారం చేయడం, ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఒక పరిస్థితి దిగజార్చే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగింది. కాబట్టి వారు ఆత్మవంచన చేసుకోవాలి, వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఏ రకంగా మనం వెనుకబోతున్నాం, ఏ రకంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పులు సరిదిద్దుకోవాలని చెప్పేసి కేవలము వారి కుర్చీని కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దలని మనలు పొందడానికే తప్ప ప్రజలకైతే ఒరిగింది ఏం లేదు. కేసులు అయితే ఉన్నాయి. హరీష్ రావు పైన పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆల్రెడీ విచారణ ఉంది. మళ్ళీ కేసు నమోదు చేయడం వెనకాల ఏం జరుగుతుంది? భయపెడతా ఉన్నారా బీఆర్ఎస్ నేతల్ని? ఇది మనకు ముందే చెప్పినాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు సంవత్సరం నుంచి నడుస్తూ ఉంది. ఎప్పుడు ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్కే పాటుపడుతూ ఉన్నారు. వారు మా అందరి నాయకుల పట్ల ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళపైన కూడా కేసు పెట్టి వాళ్ళని విచారణ పిలుస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సంబంధం లేని అంశం. అది ఇంటెలిజెన్స్ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అంశం. అది ఈరోజు ఎప్పుడు నిద్రపోతే ఎప్పుడేది కొత్త అంశం లేపాలని చెప్పేసి ఈ రకంగా అంశాలు లేపుతా ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయమే కానివ్వండి, అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ విషయమే కానివ్వండి, మన లగచర్ల ఘటన కానివ్వండి, అదేవిధంగా మన నిర్మల జరిగినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయమే కానివ్వండి, అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం పిల్లలు గురుకుల పాఠశాల పిల్లలు ప్రాణాలపైన తెచ్చుకొని చనిపోవడం చూస్తూ ఉంటే ఇవన్నిటిని కూడా మరి కేసీఆర్ గారి పట్ల కేటీఆర్ పైన మరి వాళ్ళు కుట్ర అని చెప్పడం జరుగుతుంది. అంటే అది కాకుండా సొంతంగా కేటీఆర్ గారి కుటుంబ సభ్యుల యొక్క ఇంటికి వెళ్ళి రాత్రికి వెళ్ళి అక్రమ కేసులు పెట్టినటువంటి సంగతి చూసాం. ఈ అన్ని విషయాల పట్ల ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే హైకోర్టు చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి ముట్టకాయలు వేసింది, ప్రభుత్వాన్ని నిలదీసింది, ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపింది. అయినా వారు బుద్ధి తెచ్చుకోకుండా అదే కొనసాగుతుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో అటు న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం, తప్పకుండా అసెంబ్లీలో పోరాటం చేస్తాం, అన్ని రకాలుగా పోరాటాలు చేస్తాం. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండే ప్రభుత్వం కాదు. చూసే సంవత్సరం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. కాబట్టి మేము అధికారంలో మళ్ళీ రామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే పనులు తప్ప ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అక్రమ కేసులు బనాల్సిన తప్ప నిజంగా అంశం లేదు, దానిలో విషయం లేదు. కేవలం ఏదో భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతారు అనుకుంటుండే కానీ ఇలాంటి ఒక కేసులకి ఎన్నో గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చూసింది. కాబట్టి కొత్త ఏం కాదు, తప్పకుండా ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు టచ్లో ఉన్నారు. కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు అనేటువంటి స్టేట్మెంట్ పీసీసీ చీఫ్ చేశారు అక్కడ నుంచి మహేష్ కుమార్ గౌడ్. నిజంగా టచ్లో ఉన్నారా? మీకేమైనా అట్లా ఫోన్ వచ్చిందా? లేకుంటే మీ పార్టీ నాయకులకు కరోనా వచ్చిందా? లేకుంటే అసలు ఏం జరుగుతుంది? అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో స్టెబిలిటీ లేదు, సుస్థిరత్వం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు నిజంగా సుస్థిరత్వం ఉంటే వాళ్ళకు మిగతా 6 మంత్రి పదవుల నుంచి 8 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి, దాన్ని ఇప్పటికే ఫిలప్ చేస్తున్నాయి కదా. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క చేసిన పనితీరుడికి కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలే విరుచుకుపడుతూ ఉన్నారు. వారి సొంత ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి గారు వారి జిల్లాలకు పర్యటన పోతే సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతలేరు. నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు అంటే మా పరిస్థితి కథమే అని చెప్పేసి ఆలోచన చేసి ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుమారు 5 మంది మా అధినేతతో టచ్ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఏదో చెప్పడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పుంటారు తప్ప వారికి అంత స్థాయి అంత పరిస్థితి కనపడతలేదు. వారి ప్రభుత్వం చక్కదిద్దుకునే ప్రయత్నం చేసి ప్రజలకి
సుపరిపాలన అందించే పైన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది తప్ప వాళ్ళ టచ్చురు వీళ్ళ టచ్చురు ఏదో డైల్యూట్ చేసే పనులు ఉంటే మాత్రం ఏది కుదరదు. ఇప్పుడు పోయిన 10 మంది ఎమ్మెల్యేలే పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఇంటికి రాణిస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని. వాళ్ళు ఏడుపు కాదు, ఏడుస్తున్నారు వాళ్ళు. అది దానికి సమానం చెప్పాలి. ఇంక కొత్త ఎమ్మెల్యే ఎందుకు పోతాడు? ఉన్నోడే ఆగమవుతుందంటే ఎందుకు పోతాడు? కొత్తోడు ఎందుకు పోతాడు? అయినా హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా తీర్పు వచ్చింది. తప్పకుండా స్పీకర్ గారు చర్య తీసుకోవాలా. రాబోయే కొన్ని రోజుల్లో అవి ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావడం ఖాయం. ఉప ఎన్నికలు కూడా కావడం ఖాయం. ఒకటి మీ వెనకాల తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అంటే కేసీఆర్ మార్క్ లేకుండా చేస్తామనేటువంటిది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. విగ్రహం మార్పు కూడా చేస్తూ ఉన్నారు. సెక్రటరియట్లో రేపు ప్రతిష్టాపన ఉంది December 9 సోనియా గాంధీ బర్త్డేకి సంబంధించి. ఈ విగ్రహ నమూనాకు సంబంధించి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి విగ్రహ నమూనాకు సంబంధించి ఏం చెప్తారు? ఇట్లా ఉండదు, సాదాసీదాగా ఉంటుంది, కిరీటం ఉండదు, అట్లా మొత్తం మార్పు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. గ్రామీణ మహిళ తెలంగాణ తల్లిగా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్. దీని గురించి ఏం చెప్తారు ఎమ్మెల్యే గారు? తెలంగాణ తల్లి అంటే మనందరూ కూడా దేవతలాగా మనం పోల్చుకుంటాం. దేవతలు దేవతల్లాగానే ఉంటారు. మనందరం కూడా సామాన్యమైన పౌరులం. మనందరం కూడా సహజంగా మనందరం కూడా సింపుల్ సేఫ్టీగా మన లైఫ్ స్టైల్లో మనం ఉంటాం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన వేషధారణ ఉంటుంది. ఒక్కో దగ్గర ఒక రకంగా కొన్ని జాగాల్లో ధోతీలు కడతారు, కొన్ని జాగాలో లుంగీలు కడతారు, కొన్ని జాగాలో ప్యాంట్లు వేసుకుంటారు. రకరకాలైనటువంటి మనుషులు అటు మగవాళ్ళు ఒకరు రీతిలో ఉంటారు, ఆడవాళ్ళు ఒకరికి తయారవుతారు. కానీ తల్లి అంటే దేవతలాగా పోలుస్తాం, దేవునిలాగా పోలుస్తాం. కాబట్టి మనం అందరం తెలంగాణ తల్లిని అందరం కూడా చక్కగా తీర్చిదిద్దుకొని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లి సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణని యావత్ భారతదేశంలో నంబర్ 1గా నిలబెట్టుకున్నటువంటి ఘనత మా కేసీఆర్ గారికి ఉన్నది, మా పార్టీకి ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమంతో సంబంధించిన వ్యక్తి కాదు. మాకు తెలుసు, దగ్గరగా పనిచేసిన వ్యక్తులం మేమందరం కూడా. కాబట్టి ఆ వ్యక్తి ఏదో కేసీఆర్ గారు ఆనవాళ్ళు కూడా చేస్తామంటే మాత్రం అది ఆయన సాధ్యపడేది కాదు. ఆయన జేజముల తాతలు వచ్చినా అది అయ్యే పరిస్థితి కాదు. ఈ విగ్రహం ఈ తెలంగాణ తల్లి అంటే అందరు తెలంగాణ తల్లి ఒకరే ఉంటారు కానీ ఇద్దరు ఉంటారా? కాబట్టి నెక్స్ట్ ఏది వచ్చినా సరే తీసి పక్క పడేసేటువంటి తప్ప తెలంగాణ తీసేస్తారా మీరు? ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్ అధికారం వస్తే విగ్రహం తీసి పక్కన పడేస్తాం. అది ఈ రాజీవ్ గాంధీ విగ్రహం అనేది తీసుకుపోయి వాళ్ళ భవనం కాడ పెడతాం. కానీ తల్లి అంటే ఒకరే తల్లి. తెలంగాణ తల్లికి ఈరోజు కుల మతాలకి రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దబడినది తెలంగాణ తల్లి. ఆ తల్లి సాక్షిగానే తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తల్లిని పెట్టుకొని పూజించుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. సాధించుకుని తెలంగాణ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినాం కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఏదో తీసుకొచ్చి పెడతా బాగలేదు, నాకు నచ్చలేదంటే నువ్వు ఎప్పుడుకుంటావు కాదు కదా. ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది అందరు కలిసికట్టుగా ఉండి సాధించుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి తల్లి. కాబట్టి ఆయన మాటలకి అంటే వేరే మాటలు వస్తున్నాయి, కరెక్ట్ కాదు అది. ఆయన నిర్ణయం మార్చుకుంటే ఆయనకు మంచిది, లేకపోతే ఆయన కర్మ. ఇది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడున్నటువంటి నమూనా చేంజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఈ విగ్రహ నమూనా కాదని ఏ విగ్రహ నమూనా పెట్టినా కూడా అంటే ఇది అందరూ ఆమోదయోగ్యంతో అప్పుడు తెలంగాణ తల్లి అనేటువంటి విగ్రహాన్ని ఆమోదించుకోవడం జరిగింది. గ్రామాన ఇప్పటికే విగ్రహాలు ఉన్నాయి. దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే మేము అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటి చెప్తా ఉన్నారు. ఆ విగ్రహాన్ని తీసేస్తాం, ఖచ్చితంగా తీసి పారేస్తాం అనేటువంటి సంచలన స్టేట్మెంట్ వివేకానంద గౌడ్ చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.